ఓం నమ శివాయ. అమ్మ నాన్న అనాథ ఆశ్రమం స్థాపించి 16 సంవత్సరాలు అవుతుంది. జుట్లు పెంచుకొని రోడ్డు మీద తిరుగుతూ చెత్త కుప్పల పొంటి తింటూ ఉంటే భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని నేను బతుకుతూ 10 మందిని బతికించాలి. ఏ అనాథ కూడా రోడ్డు మీద తిరగకూడదు. ఎవరు పట్టించుకొని వీళ్ళకు తీసుకొచ్చి జుట్లు కత్తిరించి స్నానాలు చేయించి ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకు మంచి మెడిసిన్స్ ఇప్పించి వీళ్ళకి ఇక్కడ వచ్చినాక షెల్టర్ ఇచ్చి వీళ్ళకి మంచి భోజనాలు పెట్టి నా పిల్లలాగా సాకుతూ మరి ఈరోజు అమ్మ నాన్న అనాథ ఆశ్రమం గత 16 సంవత్సరాల నుంచి ఇది రన్ అవుతూ ఉంది. ఈరోజు 3వ రోజు. ఎన్నో టీవీ ఛానళ్ళు అమ్మ నాన్న అనాథ ఆశ్రమానికి సపోర్ట్ ఇచ్చారు, ఈ అనాథలకు సపోర్ట్ ఇచ్చారు. ఎన్నో పత్రికా మిత్రులు కూడా చాలామంది ఈ అనాథల గురించి రాశారు. ప్రతి ఒక్కరు కూడా సహకారంతో ఈరోజు అమ్మ నాన్న అనాథ ఆశ్రమం దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్టు మరి ఈరోజు రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నేను సేవ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అనాథలనికి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద అయ్యడానికి చేస్తున్నటువంటి ప్రైమ్ 9 టీవీ ఛానల్ వాళ్ళు మీరు గమనించాలి. మీరు వృద్ధులు అంటారు, ఎవరెవరు అంటారు, మీకు కూడా క్లారిటీ లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మతి స్థిమితం కోల్పోయిన అనాథలు. చట్టాలు తెలుసు, చట్టాలను గౌరవిస్తాను. ఒక మతి స్థిమితం కోల్పోయిన అనాథ రోడ్డు మీద తిరిగితే ప్రజలు తీసుకురావచ్చు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టే రైట్స్ చట్టాలు చెప్తా ఉన్నాయి. అలాంటి అనాథలు ఈరోజు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే ఈరోజు వీళ్ళు అనాథలు ఏ ఊరు తెలియదు. తనకి 2 కాళ్ళు పోయినాయి చూడండి. ఏ రోజన్నా మీరు ఎప్పుడన్నా వీళ్ళకు సహాయం చేశారా? ఏ అధికారం ఉందని ఈరోజు మీరు ఈ అనాథల పట్ల మీరు తక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిచ్చారండి మీకు రైట్స్? నేను మాట్లాడాలనుకుంటే 16 సంవత్సరాల ఉద్యమం చేసుకుంటూ కొన్ని 100 మందిని అనాథలని చేరదీసిన గొప్ప ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని నేను. ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగింది అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో అంటే అందరి సమక్షంలో నాకు ఏ శిక్ష చేసినా నేను భరించడానికి రెడీ ఉన్నాను. ఇప్పుడు తక్షణమే తెలంగాణలో తిరుగుతున్న అనాథల కోసము, ఇక్కడ ఉన్న అనాథల కోసం నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. ఏ ఛానల్ అయితే ఆరోపణ చేసిందో నిరూపించాలి, లేదంటే ఛానల్ని తక్షణమే బ్యాన్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చౌటుప్పల్లో కొంతమంది ఇదే పని కట్టుకొని అనాథలను రోడ్డు మీద వేస్తూ ఉన్నారు. మీరు రావాలి, ఒకరోజు సేవ చేయండి. కాళ్ళు లేవు, కళ్ళు లేవు, చేతులు లేవు. నేను 24 గంటలు సేవ బంద్ చేస్తే అమ్మ నాన్న ఆశ్రమంలో 110 మంది ఎంప్లాయీస్ మీరు ఒక్క గంట కూడా లోపలికి రాలేరు. ఎందుకంటే వీళ్ళకి స్నానాలు చేయడానికి రాదు, వీళ్ళకు అన్నం తినడానికి రాదు, వీళ్ళకు బాత్రూమ్ పోనీకి రాదు, వీళ్ళు బట్టలు వేసుకోనికి రాదు. ఒక్కరోజు సేవ చేయండి, తెలుస్తుంది మీకు. మీ వల్ల ఇలా ఈ నెల 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 45 లక్షల రూపాయలు డొనేషన్ రాలేదండి. మీరు రమ్మని చెప్తే కూడా వస్తలేరు, ఇష్టం వచ్చినట్టు మీరు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. నెల రోజులు నా ఉద్యమం ఉంటుంది. తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకెళ్ళి పోరాటం చేస్తాను. దయచేసి ఈ అనాథలను మీరు కాపాడాలని కోరుకుంటున్నాను.